అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన హెల్త్ సీఎం వారికి అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు రోడ్డు ఎక్కడానికి ఒక్కటే కారణం, మా పోస్టులు రెగ్యులర్ చేయండి, మావి వేరే వాళ్ళకి ఇవ్వద్దండి. మా బాధ ఇదే. మేము వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళలేము, మా సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి మా పోస్టులు మాకే ఇవ్వండి దయచేసి. లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందో మీరు కూడా అదే చెయ్యకండి. మా రిక్వెస్ట్ ఇదే. మీకెందుకు ఓట్లు వేస్తున్నాము అని అంటే ఎవరైనా మాకు ఏదైనా చేస్తారు కానీ చెయ్యకుండా ఇక్కడే కూర్చోబెడుతున్నారు. ఏంటి మా పరిస్థితి? మా వాళ్ళకి ఏం పరిస్థితి? ఒక కూలీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, రెగ్యులర్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు, మాకేది? మా వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి మేము? చెప్పండి. ఇప్పుడన్నా మా పైన దయదలిచి మీరన్నా రెగ్యులర్ చేయండి, మీ పుణ్యం ఉంటుంది. ఇదే మా రిక్వెస్ట్. మా స్టాఫ్ నర్సులు అందరినీ తొక్కేయద్దండి, లోపలికి కూలదొల్చద్దండి, బయటకు తీయండి. మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి, సావనివ్వదండి. మా ఫ్యామిలీలు కూడా బ్రతకాలి. దయచేసి మీకు రిక్వెస్ట్ గా చెప్తున్నాను. మాకు రెగ్యులర్ కావాలి. జీవో నెంబర్ 115 రద్దు చేయాలి. మా పోస్టులు మాకు ఉండాలి. మా పోస్టులు మాత్రమే మాకు ఉండాలి. మేము 3.5 సంవత్సరం చదివి సర్టిఫికేట్ తీసుకొని వస్తే ఇప్పుడు మా కాంట్రాక్ట్ లోనే కూర్చోబెడతాము. ఏఎన్ఎం తెచ్చి జిఎన్ఎం చేస్తామంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఏ పోస్ట్కి వెళ్ళాలంటే ఇప్పుడు మేము స్లీపర్ పోస్ట్కి వెళ్ళాలా, లేకపోతే ఎంఎన్ఓ పోస్ట్కి వెళ్ళాలా? మా స్టాఫ్ నర్సులు మా పోస్ట్ మాకు కావాలి కదా. మా పోస్ట్ వేరే వాళ్ళని కూర్చోబెట్టి మేము ఇంటికి వెళ్ళాలా? పోనీ అట్లాంటప్పుడు కాంట్రాక్ట్ తీసేయండి ఫస్ట్. సార్ సీఎం సార్, మీరే కాంట్రాక్ట్ పద్ధతి తెచ్చారు. 2010లో కూడా మీరే రెగ్యులర్ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా 2024లో మీరే రెగ్యులర్ చెయ్యండి. దయచేసి మమ్మల్ని చూడండి, మమ్మల్ని గుర్తించండి. కాంట్రాక్ట్ వాళ్ళు స్టాఫ్ నర్సులు ఏది జరిగినా బయటకు రారు, ఎంత కష్టమైనా వర్క్ చేస్తారు. కానీ ఈ రోజు వస్తున్నారు అంటే అర్థమైంది మాకు ఎంత బాధ, ఎంత గుండెలు మండింటాయో. బయటకు వచ్చాం కానీ మమ్మల్ని అర్థం చేసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని విన్నపించుకుంటున్నాము. ఉషారా అని స్టాఫ్ నర్స్ జీజీహెచ్ ఆదోని స్టాఫ్ నర్సెస్ మాట్లాడుతున్నామండి. ప్రీవియస్గా సచివాలయంలో ఏఎన్ఎం నోటిఫికేషన్ ఇచ్చారండి. అప్పుడు వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు బీఎస్సీ జిఎన్ఎం చేసే వాళ్ళు అప్లై చేసుకున్నామని ముందుకు వచ్చారండి. అప్పుడు మీది పెద్ద క్యాడరు, మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు అని అన్నారు. అంటే వాళ్ళు ఏఎన్ఎంసే వాళ్ళే ఎలిజిబుల్ అన్నారు. అప్పుడు అప్లై చేసుకున్నారు. అప్పుడు ఏమి మేము దానికి వ్యతిరేకంగా ఏం రాలేదండి. ఇప్పుడు ఏఎన్ఎం చేసి 18 months ఏఎన్ఎం చేసి ఇప్పుడు జిఎన్ఎంగా ట్రైనింగ్ పొంది 1 yearలో వాళ్ళని స్టాఫ్ నర్స్ క్యాడర్గా కూర్చోడం అనేది చాలా అన్యాయం అండి. ఎందుకంటే 3.5 years నర్సింగ్ చేసి, బీఎస్సీ నర్సింగ్ 4.5 years చేసి, ఎంఎస్సీ నర్సింగ్ 3 years చేసి వీళ్ళంతా ఏమైపోవాలి? రేపు పొద్దున బీఎస్సీ నర్సింగ్ చదివిన పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి? ఆల్రెడీ ఏఎన్ఎంస్ రెగ్యులర్ క్యాడర్లోనే ఉన్నారు. అగైన్ వాళ్ళకి మళ్ళీ రెగ్యులర్ క్యాడర్లో ఇచ్చి వాళ్ళకి జాబ్ ఇవ్వడం ఇది చాలా అన్యాయం అండి. మీ ఇన్ని రోజులు కాంట్రాక్ట్ 24 సంవత్సరాలుగా కాంట్రాక్ట్లోనే మగ్గిపోతున్నారు. వీళ్ళంతా ఏమైపోవాలి? వీళ్లకు న్యాయం జరగాలని ఈరోజు కోరుకుంటున్నాను. నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2 ఆదోని నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరూ ఇలా ధర్నా చేస్తున్నారంటే ప్రతి ఊర్లోనూ వాళ్ళ ఆవేదన ఏంటో సీఎం గారు అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అంతా కొంతమంది 15 years 20 years నుంచి కూడా వీళ్ళు కాంట్రాక్ట్లోనే చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు హయ్యర్ స్టడీస్ కూడా చేస్తున్నారు, బీఎస్సీ చేస్తున్నారు, ఎంఎస్సీ చేస్తున్నారు, వాళ్ళు అలా ఉన్నారు గ్రాడ్యుయేట్స్. కాకపోతే వీళ్ళను కోవిడ్ టైంలో కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఇళ్లలో కూడా అక్కడ ఖాళీ చేయమంటే ఈ కోవిడ్ టైంలో వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లోనే ఉండి చేస్తున్నారు ఇక్కడ. అలాంటి వీళ్ళను ఇప్పుడు ఈ రకంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేయకోకుండా ఈ కాంట్రాక్ట్లోనే ఉండటము, చేయించటము న్యాయం కాదని చెప్పేసి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటాము. ఈ 115 జీవోను కూడా రద్దు చేయాలని మేము ఆశిస్తున్నాము. ఇలా ఎందుకంటే వీళ్ళు చాలా కాలం నుంచి వాళ్ళకి సాలరీస్ లేవు. ఈ కాంట్రాక్ట్లో ఉండి వాళ్ళు చాలా మటుకు వాళ్ళు అప్పులు చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మటుకు వాళ్ళు ఇదైపోయినాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలను పోగొట్టుకున్నారు ఇక్కడే డ్యూటీస్లో ఉండి, వాళ్ళ హస్బెండ్స్ను పోగొట్టుకున్నారు. హస్బెండ్స్కు
ఇళ్లలో వాళ్ళకి బాగాలేకుంటే కూడా వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు చాలా మటుకు చాలా చేస్తున్నారు. ఇప్పుడు మేము అది కోరుకుంటా ఉన్నాము. వీళ్ళందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ప్లస్ వీళ్ళకు 115 జీవోను వెంటనే రద్దు చేయాలి అని మేము కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.